శవాలపై పేలాలు ఏరుకునే మనస్తత్వం మాజీ సీఎం జగన్ది అని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు సీజన్ అయిపోయాక మామిడి రైతులను పరామర్శించి లాభమేంటని విమర్శలు గుప్పించారు. చావుకు పెళ్లికి జగన్ ఒకే మంత్రం చదవడం విడ్డూరంగా ఉందన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు మహిళా లోకానికి ఆగ్రహం తెప్పించాయన్నారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై నల్లపురెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడానికి వస్తున్నాడు. ఎందుకంటే దాదాపు మామిడి పని అయిపోయింది. పాపం వచ్చేవాళ్ళు వచ్చేది సోపుదారులు అనేటువంటి పద్ధతి ఎందుకు రావాలని, చనిపోయిన ఇళ్ళకి అంత జనం పోవాలన్నా వాడు పెళ్లి చేసుకుంటుంటే ఆనందం కోసం పోయి రావచ్చు. చనిపోయి బాధపడుతుంటే ఇలా ఆనందంగా పోయి ఉత్సవాలు చేసుకొని భుజగాలు ఎగించుకొని దిగుతుంటే ఇట్లా మామిడి అయితే బాధపడుతున్న మాట వాస్తవమే. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వాళ్ళు నష్టం వస్తుంది అంటారు కదా, వాళ్ళు జ్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముతున్నారు కనుక్కోండి. ఏ దేశం అమ్ముతున్నారు ఆ బిల్లు చూస్తుంది తెమ్మని చెప్పండి. ఆ దేశంలో వాళ్ళు బిల్లు ఎంత అమ్ముతున్నారు, ఎన్ని డాలర్లు వస్తున్నాయో. నా లాస్ కాదు, సిండికేట్ అయ్యి రైతులను దగా చేస్తున్నారు. దానికి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యో పాపం నేను కూడా 4 రూపాయలు ఇస్తా, ఏదైనా డబ్బు సుత్తిస్టేట్గా మీరు మర్యాదగా 12 రూపాయలు ఇస్తారా లేదా, లేకపోతే ఎస్మాకి లోపల పెడతాం అని ఒక మాట అంటే రారా కిందికి ఫ్యాక్టరీ ఎత్తుకుని పోతారా, వాళ్ళు మూసుకొని పోతారా? ఓరు